స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇది కూడా ఎలా కుట్టాలో కూడా నేర్పిస్తాను. ఇలా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వరకు మనం ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా, ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వస్తున్నాం. చూడండి, వస్తున్నాను. ఇక్కడ నుంచి కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత నీట్గా ఎండ్ వరకు రావాలి. అండ్ ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఈ క్లాత్ని మనం ఇలా పీకకూడదు అనమాట. ఈ హ్యాండ్ని కొంచెం అటు ఇటు పీక్కుంటూ కుట్టుకుంటా సరిపోతుంది, ఏం కాదు. బట్ ఈ క్లాత్ని అయితే అస్సలు పెరగకండి, ఎందుకంటే ఇది పెరిగితే కనుక జిల్లి లాగా వచ్చేస్తుందండి. అలా రాకుండా మనము ఈ షేప్నే మనం ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా దొబ్బుకొని దీంతో ఈ హ్యాండ్తో ఇలా దొబ్బుకోవాలి. ఈ క్లాత్ని మనం ఈ వేళ్ళతో మనము ఎక్కడికి రావాలి అంటే కనుక అక్కడికి ఇలా తిప్పుకుంటా పెట్టుకుంటా రావాలన్నమాట. ఓకేనా? నేను చూపిస్తున్న విధంగానే మీరు ఇలా చేసుకోండి. ఓకే, ఇక్కడికి. ఓకేనా? కరెక్ట్గా మన ఖర్చుల దగ్గరికి అయితే మన ఖర్చులు అయితే కరెక్ట్గా వచ్చేసాయి. ఓకే, ఇంతవరకు వచ్చేసింది కదక్క, ఇంకా కట్ చేసేసుకోవాలా అంటారు చాలామంది. అక్కడికైతే కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఇది ఇలా తిప్పుకొని దీనిపై నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. మనం కుట్టిన ఒక క్లాత్ని కుట్టాం కదా, ఒక సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఆ కుట్టు మీద మళ్ళీ కుట్టు వచ్చేటట్టుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళిపోయి మళ్ళీ మనము సెంటర్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. ఇక్కడి నుంచి కుట్టుకుంటూ వస్తే. ఓకే, సెంటర్ దగ్గరికి వచ్చేసాం కదా, ఈ సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ ఈ రెండింటిని కలుపుకుంటూ మనం మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. వేసుకుంటూ వచ్చి మళ్ళీ మనము ఈ క్లాత్ దగ్గరికి లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేయాలన్నమాట. ఓకే, ఏమన్నా టిక్కులు అదే చమ్కీలు అవి ఉంటే కనుక చూసేసుకొని కుట్టుకోండి నీట్గా. మళ్ళీ లేకపోతే సూది అనేది ఇరిగిపోతుంది. ఇక్కడికైతే స్టోన్స్ అయితే లేవండి. ఇలా నీట్గా మన హ్యాండ్ ఇలా స్టిచ్ చేసుకోవాలండి లాస్ట్ ఎండింగ్ వరకు. ఓకే, ఈ క్లాత్ దగ్గరికి అయితే మన హ్యాండ్ లూజ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. నీట్గా వచ్చేసింది కదా. మళ్ళీ ఏం చేయాలి అనేసి డౌట్ ఉంటుంది. మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ సెంటర్ వరకు రావాలన్నమాట. ఓకేనా? ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ సెంటర్ వరకు కుట్టుకోవాలండి. ఇలా సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇలా ఇక్కడికి తీసేసుకోవాలండి. షేప్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చిందండి. ఒక డ్రెస్ అయితే కుట్టి ఇచ్చాను వాళ్ళకి. ఫస్ట్ డ్రెస్ కుట్టే వాళ్ళకు అద్దినట్టు అయిపోయిందంట డ్రెస్. చాలా నీట్గా ఉంది అక్క అనేసి వాళ్ళు నాకు 7 డ్రెస్సెస్ అయితే ఇచ్చారండి కుట్టడానికి. అలా మన కస్టమర్ని మనము నొప్పించుకోవాలన్నమాట. అంత నీట్గా కుడితే కనుక వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళారనమాట. ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఏం పర్లేదండి ఆ టైంలో. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా నీట్గా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కూర్చుంది కదా. ఈ సెంటర్ అనేది సెంటర్ దగ్గరికే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా నీట్గా మనము ఒక సైడే స్టిచ్ వేసాం కాబట్టి ఇది ఇక్కడికే వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ అయితే ఉండదు. చూసారా, ఇక్కడ ఖర్చు అయితే లేదు కదా. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా కూర్చుంది చూడండి. ఇలా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్, ఇట్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో మనము కుట్టుకోవాలన్నమాట. ఇది షేప్ ఇచ్చింది ఫ్రంట్ సైడ్లో రావాలి, షేప్ ఇవ్వండి బ్యాక్ సైడ్లో రావాలండి. ఇది కూడా మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. ఒకవేళ